పేరు డాక్టర్ అరుణ్. నేను పిల్లల డాక్టర్ జవహర్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను పిల్లలలో ఫ్లూ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. ఇది మనకి వర్షాకాలంలో ఎక్కువగా చూస్తాము. ఇది ఏంటి, ఫ్లూ అనేది ఒక వైరస్. ఇది మన శ్వాసకు సంబంధించిన ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ వైరస్ ముక్కు కానీ, గొంతు కానీ, ఊపిరితిత్తులు కానీ ఇవన్నిటికీ ఇన్ఫెక్ట్ అవుతుంది. సో మనకి కామన్గా కనిపించే సూచనలు ఏంటి అంటే హై జ్వరము, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, జలుబు, ముక్కు గారడము, గొంతు నొప్పి, శ్వాస ఇబ్బంది ఇవన్నీ చూస్తాము. ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అంటే బిలో 5 years పిల్లలు, ముసలి వాళ్ళు, 60 పైన పెద్దవాళ్ళు అండ్ గర్భిణీ స్త్రీలు. ఎందుకంటే వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువ కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బాగా సీరియస్ సూచనలు ఏమేమి అంటే విపరీతమైన ఒళ్ళు నొప్పులు, హై ఫీవర్ టానిక్ వేసుకున్నా తగ్గట్లేదు, నీరసంగా పడిపోవడము, వాళ్ళు యూరిన్ అనేది ఎక్కువగా వెళ్ళకపోవడము, ఫిట్స్ లాంటి సూచనలు ఏమైనా ఉంటే ఇవన్నీ హై సూచనలు. ఇట్లాంటివి ఉంటే వెంటనే హాస్పిటల్కి అనేది రావాలి. సో దీని నుంచి తట్టుకునే శక్తి పెంచుకోవడానికి మనకి ఫ్లూ టీకా అనేది ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ మే నెలలో 5 సంవత్సరాల లోపల పిల్లలకి ఇవ్వచ్చు అండ్ గర్భిణీ స్త్రీలకు తీసుకోవచ్చు. 60 పైన ఉన్న ముసలి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దీని ద్వారా వాళ్ళ ఇమ్యూనిటీ అనేది మనం పెంచి వాళ్ళకి తట్టుకునే శక్తి అనేది మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీవర్ వచ్చినప్పుడు ఇంట్లో ఏమేమి చేసుకోవాలి అంటే పారాసిటమాల్ సిరప్ వేసుకోవచ్చు. దాంతో తగ్గుతలేదు అంటే మనం తడిగుడ్డతో తుడుచుకోండి. 15 నిమిషాల వరకు తుడుచుకోవచ్చు. నార్మల్ ట్యాప్ వాటరే వాడండి.